నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి సూపర్ టాపిక్. ఏంటంటే, మనము ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు. కష్టపడని వారి గురించి పక్కన పెడదాం. మనం కష్టపడే వారి కోసమే ఈ వీడియో. చాలా 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 కష్టపడి ఇబ్బందులు ఎదుర్కొని లీగల్గా వెళ్తూ ఒక ప్రకృతికి విరుద్ధంగా వెళ్లకుండా ప్రకృతితో మమేకమై వెళ్తూ సక్సెస్ బాటలో నడవాలని తాపత్రయంతో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తే బాగుంటుంది? ఇక్కడ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అదేంటి సార్, నేను ఇలాంటి వీడియో చాలాసార్లు చేశాను. చాలాసార్లు నన్ను అడిగిన క్వశ్చన్స్ ఇవి. నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ నాకు డబ్బు రావట్లేదు. చాలామంది మా ఫ్రెండ్స్ ఉంటారు, సార్ వాడు జస్ట్ ఇలా అటెంప్ట్ చేస్తే ఎట్లా పని అయిపోతుంది కానీ నాకేమీ కావట్లేదు. సింపుల్ సొల్యూషన్. భయపడొద్దు, బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు, టెన్షన్ అసలే వద్దు. కొంతమంది చెప్తుంటారు, చనిపోదాం అనుకున్నాను, నా ఊపిరి తీసేసుకుందాం అనుకున్నాను. ఏం అవసరం లేదు. నేను కూడా అలాగనే ఒకప్పుడు అనుకున్నాను. కానీ నా బిజినెస్లు చాలా 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 సూపర్గా నడిపించే మన శక్తి మనకే ప్లస్ అవుతుంది గ్యారంటీగా. డబ్బులు ఇవ్వాలంటే టెన్షన్ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ టెన్షన్ పడే ఒక ఎనర్జీ, టెన్షన్ పెట్టే ఎనర్జీ, టెన్షన్ తీసుకునే ఎనర్జీ మన బాడీలో ఉంటే నీకు అలాగే వస్తుంది. తాటి చెట్టు కింద కూర్చుంటాం, తాటికాయ ఎప్పుడో ఒకసారి పడిపోతుంది. మనం తాటి చెట్టు కింద కూర్చున్నాం అనుకోండి, తాటి చెట్టు కింద కూర్చుంటే లేకుంటే కొబ్బరి చెట్టు కింద కూర్చుంటే కొబ్బరికాయ ఖచ్చితంగా పడుతుంది. కానీ అలాంటి వే మనకు లేకుండా చూసుకోవాలి. ఇది సామెతలు చెప్తున్నారు ఏం సార్, న్యూమరాలజీ చెప్పమంటే నేను చెప్పేది సామెతలు చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది చేసే తప్పులు, నాకు కొంతమంది నెగిటివ్స్ కామెంట్స్ పెడుతున్నారు. నో ప్రాబ్లం, పెట్టండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇందాక నేను తాటి చెట్టు కింద అని చెప్పాను కదా, అలాంటి తాటి చెట్టు కింద లాంటి ప్రాబ్లంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఆ ఉద్దేశం ఉంది. అందరికీ లేదే, ఏదో కొద్ది మందికే ఉంది. అందరూ ప్రాబ్లంలు లేరు కదా, ఏదో కొద్ది మందే ప్రాబ్లంలు ఉన్నారు కదా. ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడి మనకు కూడా ఒక శక్తి కావాలంటే కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, ఏమి టెన్షన్ పడకండి. మార్నింగ్ ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణము, మార్నింగ్ ఒక ఆమె కాల్ చేశారు, ఏడుస్తున్నారు. వాళ్ళ ఇంటికి నేను 6 months బ్యాక్ వెళ్ళాను. ఎందుకమ్మా ఏడుస్తున్నారు అంటే, ఏం అర్థం కావట్లేదు, మీరు కొన్ని రాడ్స్ పెడతామన్నారు, మాకు మ్యారేజ్ డేట్ బాగాలేదన్నారు, మొబైల్ నెంబరు బాగాలేదన్నారు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్నాను కానీ మ్యారేజ్ డేట్ చేంజ్ చేసుకోలేదు. వాళ్ళది 7 మ్యారేజ్ డేట్ ఉంటుంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. కరెక్ట్గా బాత్రూమ్ని ఆగ్నేయంలో కట్టుకున్నారు. అక్కడ టోటల్గా వాళ్ళు అగ్నిలో, మన ఇంటికి అగ్నిలో మనకు ఎనర్జీని ఇచ్చేది ఆగ్నేయ స్థానం. ఆ స్థానంలో బాత్రూమ్ కట్టుకున్నారు. సరే, ఓకే, బాత్రూమ్ పడగొట్టేశారు. కానీ సోల్ ఎనర్జీస్ ఉన్నాయి ఇంట్లో. ఆమెకే ఉంది సోల్ ఎనర్జీస్. వాళ్ళ హస్బెండ్ ఎక్కువ బయటకు వెళ్తుంటాడు. 7 డేట్ ఇబ్బంది చేస్తుంది. ఒక అబ్బాయికి
చిన్న విషయానికి సర్జరీ జరిగి 3 లక్షల దాకా ఖర్చు అయింది నేను వెళ్ళొచ్చినాక. మరీ చెప్పానమ్మా, రాడ్స్ ఒక 10 రాడ్స్ పడుతున్నాయి, ఇంట్లో చేసుకోండి, ఎంతో కావు కూడా 50,000 అవుతాయమ్మా, నా మాట వినండి అని చెప్పి వచ్చాను. ఇప్పటి వరకు బేతాకర్ చేసేసింది. మొబైల్ నెంబర్ ఒకటి తీసుకుంది, ఎంతో 10,000 పెట్టి తీసుకుంది, అయిపోయింది అనుకుంది. కొన్ని రోజులు బాగానే, కానీ మ్యారేజ్ ఎనర్జీస్ వదలవు కదా. 7 నంబర్ వదలదు కదా, భర్తను దూరం పంపించేస్తుంటుంది. ఆయన ఏదో బిజినెస్ పరంగానో ఎక్కడో వెళ్తూ ఉంటాడు. బాబుకి యాక్సిడెంట్, చిన్న యాక్సిడెంట్ వలన ఒక సర్జరీ జరిగి ప్రాబ్లం ఎదుర్కొన్నాడు. అంటే ఒక సోల్ ఎనర్జీ, ఒక నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటే ఏ విధంగా జరుగుతుంది ఇది చూసుకోండి. ముఖ్యంగా చాలామంది సింపుల్ టెక్నిక్గా చెప్తాను మీకు. ఇప్పుడు మ్యారేజ్ డేట్ రేపు 19th ఆగస్టుకు వస్తుంది. ఇది ఖచ్చితంగా అందరూ చేసుకోండి. ఎందుకంటే ఈ మ్యారేజ్ డేట్ చేసుకోమని ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది 1/1 కోడ్ వస్తుంది. మొన్న రీసెంట్గా 1/6లో చేసాం మ్యారేజ్. చాలా మందికి చాలా పవర్ఫుల్గా ఉంది ఆ రోజు కూడా. కానీ ఇక్కడ కూడా ఆ రోజు అక్షయ తృతీయ వచ్చింది, 1/6 రోజు. అలాగే పరశురామ జయంతి, చాలా పవర్ఫుల్ డే, సూపర్ డే. అలాగే ఇప్పుడు రేపు ఆగస్ట్ 19th 1/1 కోడ్ వస్తుంది, శ్రావణ మాసంలో వస్తుంది. చాలా మంచి పుణ్యక్షేత్రంలో జరగబోతుంది. దీనికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా పెట్టాము. మీకు కూడా అవసరమైతే ఏంటి, మ్యారేజ్ డేట్ బాగా లేని ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇది చూసుకోండి. నెక్స్ట్ ఈ ఆరా పవర్ గురించి మీకు చెప్పాను కదా. మొబైల్ నంబర్లో అండి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మొబైల్ నంబర్లో ఎక్కువ శాతం 4 కానీ 8 కానీ 7 కానీ ఎండింగ్ ఉండి హెవీగా డేంజరస్ చేసేటివి ఈ నంబర్సే. 4 గొడవల్ని బాగా మీకు దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, మామూలుగా ఉంచదు. ఈ 4 చేస్తుంది. 8 అప్పులపాలు చేసి అందరిని ఇంటి మీదకి తీసుకొస్తుంది. 7 ఏమో రిలేషన్షిప్ దూరం చేసేసి హాయిగా దాని పని చేసుకుంటుంది. ఇది కూడా డేంజరే. శత్రు బాధల్ని పెంచే ఈ 3 నంబర్స్ చాలా డేంజరస్. మిగతావి కూడా ఉన్నాయి. 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఇవి కూడా డేంజరే. 9 కూడా ఉంది. కానీ ఈ 487తో పోల్చుకుంటే 0 1 2 3 9 ఎండింగ్ వస్తే అంత ప్రాబ్లం ఉండదు. ఇది చూసుకోండి. ఖచ్చితంగా చాలా డేంజరస్ చేసే ఈ మొబైల్ నంబర్ ఎండింగ్లో ఉంటే మీకు చాలా డేంజరస్. మీరు ఎంత కష్టపడినా సరే ఈ ప్రాబ్లంని అలాగే ఉంటుంది తప్ప మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళనివ్వదు. మీరు ఏమనుకున్నా సరే, ఎన్ని పిచ్చి కామెంట్స్ పెట్టుకున్నా సరే, మీరు ఏమైనా ఇది చేసుకోండి, కాకపోతే ప్రాబ్లం ఇలా ఉంటుంది. మీకు ఒకవేళ సార్ ఈ నంబర్లు ఉన్నా నేను బాగున్నానంటే అది మీ తల్లిదండ్రులదో, లేకపోతే మీ భార్యదో, మీ పిల్లలదో ఎనర్జీ ఉండొచ్చు. అంతకు తప్ప మీ ఎనర్జీ కాదని గుర్తుంచుకోండి. మన ఎనర్జీ ఉండి మనకు అన్నీ కూడా బాగాలేనప్పుడు తాడే పామై కాటేస్తుంది కదా, అలా చేస్తుంది. దయచేసి నంబర్ మార్చుకోండి. ఇక్కడ ఏదో కోట్లు ఖర్చు అవ్వట్లేదు. మీ యొక్క సమస్యలకు లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. అది ఒక చిన్న సమస్య కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. 100% చాలా బాగుంటుంది. అలాగే మ్యారేజ్ డేట్ చెప్పుకున్నాం. 19th మ్యారేజ్ డేట్ అంటే చాలా సూపర్గా ఉంటుంది. అది చూసుకోండి. కుబేర ఎనర్జీస్. చాలామంది కష్టాలు వచ్చాక చేసుకుందాం, కష్టాలు వచ్చాక రాడ్లు పెట్టుకుందాం, సార్కి 50,000 60,000 ₹1,00,000 ఈ రాడ్ను బట్టి ఇంత రేట్లు ఉన్నాయి కదా, ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి స్లోగా చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 1వ తారీఖున ఒక వ్యక్తి రీమ్యారేజ్ చేసుకున్నారు. నేను చెప్పాను, రీమ్యారేజ్ రోజు మాట్లాడి వెళ్ళారు. సార్ ఇట్లా ఇంట్లో నెగిటివ్ ఉన్నట్టుంది, మేము ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు దాదాపు 5-6 సంవత్సరాలు పట్టింది సార్, చాలా ఇబ్బంది పెట్టారు, మా చుట్టుపక్కల వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇవన్నీ ఇబ్బంది పెట్టారు సార్, లేట్ అయింది అంటే ఒకవేళ నెగిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చేమో, ఒకసారి నేను వస్తాను ఏం చెప్పాను. ఇప్పటికి దాదాపు 8-9 months అయింది. ఆయన మొన్న కాల్ చేసి రమ్మంటే వెళ్ళాను. టోటల్గా
ఇంటి నిండా సోల్ ఎనర్జీస్. దాదాపు 50 నుంచి 60 లక్షలు ఈ 8 నెలల్లోనే లాస్ అయ్యాడు. సార్ రీమ్యారేజ్ చేసుకున్నారు కదా, మరి ఎందుకు లాస్ అయ్యారు సార్? ఫోన్ నంబర్ తీసుకున్నారు ఎందుకు లాస్ అయ్యారంటే అక్కడ ఉన్న సోల్ ఎనర్జీస్. అవి మీరు సంపాదించిన కూడా డబ్బు ఇంటికి రానివ్వదు. ఆయన సంపాదిస్తున్నాడు కానీ ఆ డబ్బుని లాస్ చేసుకున్నాడు. ముఖ్యంగా చెప్తున్నా, మొబైల్ ఎనర్జీస్ పెట్టుకోండి, మ్యారేజ్ ఎనర్జీస్ ఉండనివ్వండి, సోల్ ఎనర్జీసు, కుబేర ఎనర్జీస్ వచ్చేలాగా మన ఇంట్లో చేసుకుంటే ఈ 3 ఖచ్చితంగా మనకుంటే మిగతా అన్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. 100% ఈ ఎనర్జీస్ పెట్టుకోండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక డబ్బు కోసం నేను ఆశిస్తున్నాను మీరు అనుకుంటే మాత్రం మీరు తప్పులో కాలు వేసినట్టే. మీ సమస్యకు సొల్యూషన్ ఉంది. నా సమస్యకు లక్షలు పెట్టిన సొల్యూషన్ రాలేదు. నా సమస్యకు నేను ఈ 3 సొల్యూషన్స్ చేసుకున్న తర్వాత అకౌంట్ నంబర్స్, వెహికల్ నంబర్స్ అవన్నీ ఇంకా సెకండరీ తర్వాత వచ్చినాయి. ఈ 3 అనేటివి చాలా డేంజరస్ అండి. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, మన ఫ్యామిలీకి గ్రోత్ ఉండాలంటే మ్యారేజ్ డేట్ ఉండాలి, మన ఫ్యామిలీ ఇంకా 5-6 తరాలు కరెక్ట్గా ఉండాలి అంటే మనకు మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి, మంచి మొబైల్ నంబర్ ఉండాలి, మంచి కుబేర ఎనర్జీస్ ఉండాలి. ఈ 3 చేసుకోండి. అప్పులు తెచ్చైనా చేసుకోండి. మీరు రికవరీ కాకపోతే ఇలా చిటికేసి చెప్తున్నా 100% సక్సెస్ మీదే. థ్యాంక్ యూ.